రైట్ డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ సమావేశాల వేళ రైతులు మళ్లీ రోడ్డెక్కారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ మరోసారి ఉద్యమం బాటపట్టారు. నోయిడా నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం ప్రయోజనాలకై ర్యాలీలో పాల్గొంటున్నారు. రైతుల ఆందోళనలను దృష్ట్యా నోయిడా సరిహద్దుల్లో భద్రతను మరింతగా పెంచారు పోలీసులు. ఢిల్లీ బార్డర్లో తనిఖీలను ముమ్మరం చేశారు. గౌతమ్ బుద్ధ నగర్ నుంచి ఢిల్లీ సరిహద్దు వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల వేళ రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కేంద్రం తమ యొక్క హామీలు నెరవేర్చాలని రైతు సంఘాలు చెలో ఢిల్లీ బాటపట్టారు. యూపీ సరిహద్దులోని నోయిడాలో వాళ్ళని పోలీసులు కూడా అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ అంతా కూడా అయ్యాలట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు రైతాంగానికి ఇచ్చిన హామీలు యూపీ రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులంతా వేలాది మందిగా ఢిల్లీకి పార్లమెంట్ ముట్టడికి బయలుదేరారు. ప్రస్తుతం రైతులంతా కూడా నోయిడా దగ్గర ఏకమై వారంతా కూడా ఢిల్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో జాతీయ రహదారులన్నీ కూడా ఢిల్లీ సరిహద్దు రహదారులన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇటు ఏదైతే రైతులు వస్తున్నారన్న నేపథ్యంలో చాలా చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. దీంతో పెద్ద ఎత్తున నోయిడాలోని చాలా చోట్లలో కూడా ట్రాఫిక్ జామ్ అన్నట్టు చూస్తుంది. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా కొనసాగిస్తున్నారు. పలు మార్గాలను రోడ్లను కూడా దారి మళ్లిస్తున్న పరిస్థితి. రైతులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఢిల్లీకి వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జిల్లా సరిహద్దులో వాహనాల చక్రాలు ఆగిపోతున్నాయి. అదే సమయంలో ఢిల్లీకి పాదయాత్ర చేయడంతో రైతుల పట్టుదలతో ముందుకెళ్తున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం మేరకు ఢిల్లీ నోయిడాకు సంబంధించి జిల్లా సరిహద్దులో రైతులను నిర్వహించేందుకు పోలీసులు సిద్ధంగా ఉంచారు. ఉదయం నుంచి కూడా ఇదంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గ్రేటర్ నోయిడా యమునా అథారిటీ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ కూడా రైతులంతా కూడా ఒక్క ఏకతాటిపైకి వచ్చి రైతులంతా కూడా వారికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వారన్నింటినీ కూడా అమలు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకు కదిలారు. 5,000 మంది సైనికులను మోహరించినప్పటికీ కూడా 1,000 మంది యుఎస్సీ సిబ్బందితో పాటు ఏదైతే వాటర్ కెనాన్స్, వజ్ర వాహనాలు, టియర్ గ్యాస్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉంచి అంచనా వేస్తున్నారు. ఇటు మహాయమ ఫ్లైఓవర్ కూడా దాదాపు అంత క్లోజ్ చేసిన పరిస్థితి అనిపిస్తుంది. నిజానికి మాయా ఫ్లైఓవర్ మీదుగా ఢిల్లీ వెళ్లి పార్లమెంటును ముట్టడించుతామని రైతులు సంఘాలు చెప్తున్నాయి. కానీ ముందే వీరిని ఎదుర్కొన్న అడ్డుకోవడంతో రైతు సంఘాల్లో ఉద్యోగం దాటేసాయి. అయితే రైతులు ప్రధానంగా 5 డిమాండ్లు ఉన్నాయి. అందులో ప్రధాన డిమాండ్లు పరిహారం పెట్టడంతో పాటు అధికృత భూమిలో ఏదైతే భూమి కోల్పోయిన వారికి 10% అభివృద్ధికి భూమి ఇవ్వడంతో పాటు అనేక అంశాలను కూడా వారంతా క్రోడీకరించారు. గతంలో చెప్పిన ఏ ఒక్క హామీని కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని చెప్పేసి కూడా రైతులంతా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికంతా చేరుకొని ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇటు రైతులు తమకు సంబంధించిన అనేక అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఈ నెల 6వ తేదీ ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించాలని రైతు సంఘాలు మరొకసారి కూడా పిలుపునిస్తాయి. ఇటు ఏదైతే వారికి గత కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చిన భూములు కోల్పోయిన వారికి సంబంధించి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా వారంతా నినాదాలు చేస్తున్నారు. సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రైతులంతా కూడా ఢిల్లీకి రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అటు ఢిల్లీ పరిసర ప్రాంతాలంతా కూడా తీవ్ర గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు మరికొన్ని డిమాండ్లు వెళ్ళగా అన్నదాతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలిసింది. అయితే మరోసారి కేంద్రం వైఖరికి నిరసనగా పోరుబాట వచ్చామని చెప్తున్నారు. డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్ ను ముట్టడిస్తామని రైతు సంఘాలు చెప్పారు. అయితే ఉత్తరప్రదేశ్ రైతులు నోయిడా నుంచి ఢిల్లీకి మార్చుకుని వచ్చారు. ఈ నేపథ్యంలోనే రైతులపై
ఇటు పోలీస్ శాఖ ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసింది. నిఘాతో పాటు వారిని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసింది. భారత్ కిసాన్ పరిషత్ తో పాటు బీకేపీ ఆధ్వర్యంలో వివిధ సంఘాలన్నీ కలిసి 20 జిల్లాలకు చెందిన రైతులంతా కూడా చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భారీగా వాహనాలకు లైట్ సంబంధించిన అంతా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఏదైతే రైతుల పిలుపునియడంతో పెద్ద ఎత్తున ఆ నోయిడా ప్రాంతాలంతా కూడా గద్దరిల్లుతున్నాయి. రైతులకు ఏదైతే గత నల్ల చట్టాల విషయంలో కావచ్చు, వాళ్ళ భూసేకరణకు సంబంధించిన ఢిల్లీకి సంబంధించి ఏదైతే యూపీకి సంబంధించిన భూసేకరణ అంశానికి సంబంధించి కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతుల డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా ఆ పోరాటం ఆమోదం తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ రైతులంతా కూడా యూపీకి చెందిన రైతులు ఎక్కువగా ఉన్నారు. దాదాపు వందలాది మంది యూపీ రైతులు అంతా ఒక్కసారిగా నోయిడా నుంచి వద్దకు ఇటు రావడానికి పెద్ద ఎత్తున వారంతా కూడా ప్రయత్నించినట్టు చెప్తున్నారు. అటు పోలీసుల ఆంక్షల మేరకు ఢిల్లీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా రైతులంతా తమ ముచ్చడి ఎట్టి పరిస్థితుల్లో మేము చేసి తీద్దామని చెప్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. వాళ్ళ డిమాండ్ నెరవేరే వరకు కూడా ఖచ్చితంగా మేము ఇక్కడ ఢిల్లీలోనే పోరుబాట పడతాం. గత నల్ల చట్టాల విషయంలో ఏ విధంగా అయితే మేము ఉన్నామో ఈసారి కూడా అదే విధంగా ముందుకెళ్తామని చెప్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. వాళ్ళ రైతుల డిమాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని చెప్పేసి కూడా పలు రైతు సంఘాలు చెప్తున్నాయి. ఇటు 13న నిలిపివేయడంతో వారు పంజాబ్ హర్యానా సరిహద్దులకు సంబంధించి కూడా చెప్తున్నారు. అయితే ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించినట్లు చర్మన్ సింగ్ తెలిపినట్లు చర్మన్ సింగ్ చెప్పారు. తొలుత రైతులందరూ చెంబు వద్ద చేరుకొని అక్కడి నుంచి నేరుగా వెళ్తారు. అయితే కేంద్రం నుంచి ప్రధానంగా 18 నుంచి రైతులతో కేంద్రం ఎలాంటి చర్చలు జరపలేదని పంపేరు రైతు సంఘం నాయకులు చెప్పారు. ఇలా డిమాండ్లు ఒకటే ఉన్నాయి. 2021 లఖింపూర్ బీరికి సంబంధించిన బాధితులకు న్యాయం చేయాలి, భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేగాక ఆందోళనలో మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా ఏకరీతిగా మా రైతు పోరాటాలు ఉంటాయి. రైతు పోరాటాలను మేము ఖచ్చితంగా చేస్తుంటాం, రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. వాళ్ళ గత నల్ల చట్టాల విషయంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం మొండిగా వైఖరి నిర్వహించి రాష్ట్రకు నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్న అదే విధంగా కూడా ఆనాడు ప్రకటించిన నల్ల చట్టాల విషయంలో చెప్పిన ఏదైతే 2021 లఖింపూరి చేరికి సంబంధించిన బాధితులకు న్యాయంతో పాటు 2013 భూసేకరణ చట్టం అమలుపై ఖచ్చితంగా మేము నివేదిస్తామని మరొకసారి చెప్తున్న పరిచయం. దీంతో ఢిల్లీ దేశ రాజధాని సరిహద్దుల్లో అంతా కూడా ట్రాఫిక్ డైవర్షన్ తో పాటు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ లెవిన్.